జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఇందులో భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్న 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్ గా ఆయన్ను అధిష్టానం నియమించింది. క్షేత్రస్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేర్చుతూ కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలుపరిచారు. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్ గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల అనంతర పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చిస్తున్నారు కాంగ్రెస్ జేఎంఎం నేతలు. కాంగ్రెస్ అలాగే జేఎంఎం నేతల భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. భేటీలో భట్టి విక్రమార్కతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జార్ఖండ్ నాయకులు కూడా ఉన్నారు. భట్టి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, అబ్జర్వర్ గా ఉన్నారు. ఆయన అనేక నియోజకవర్గాల్లో తిరిగారు. ఆయన తిరిగినటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా బొకారో, రామ్గర్ ఈ 2 నియోజకవర్గాల్లో భట్టి విస్తృతంగా పర్యటించారు. ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళను ఇద్దరిని ఓడించి, సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకున్నందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలు కూడా వీళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏర్పాటు కానీ, క్యాబినెట్ కి సంబంధించినటువంటి చర్చ కానీ, దాంతోపాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ రోజు ఏర్పాటు చేయాలి, దానికి ఎవరెవరిని గెస్ట్ గా పిలవాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ కాసేపట్లోనే రానుంది. మొత్తానికైతే ఇటు జార్ఖండ్ గెలుపొందడం పట్ల భట్టి వర్క్ కానీ, భట్టితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు కూడా రెగ్యులర్ గా వెళ్లి అక్కడ మానిటరింగ్ చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వం రావడం పట్ల తెలంగాణకి సంబంధించినటువంటి నాయకుల కృషి ఉండడం, తెలంగాణ నాయకుల కృషి వల్ల అక్కడ గెలుపొందడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయం మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.